సారీ లెఫ్ట్గా ఉండు సార్ ఇటు ఉన్నాడబ్బా నీకు లెఫ్ట్ ఉన్నారని చెప్పా నేను కొద్దిగా జూమ్ వేసుకోండి వెనకరండి కొంచెం అగో సేట్ నీట్గా ఇప్పుడు అవన్నీ ఆ యాంగిల్లోనే అవన్నీ కింద ఇక్కడ బోర్డు అలా కుది లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటారు చాలా
అండి అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో, అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం, కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ 4,053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, అంతే, 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరుగుద్ది. రిమైనింగ్ డేస్లో దాన్ని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు, వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా, మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి, ఏదైనా పని ఉంటేని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు, 48 అంతస్తుల జిఏడి టవరు. అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి 2 తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఏడి టవర్స్ 5 గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03 లక్షల చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడల్లో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా.
సరే ఈ ప్రభుత్వం రాగానే ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాము, మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వని. వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పాజిటివ్ ఇచ్చారు, ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు, మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అంటే అన్ని 180 అడుగులు, 200 అడుగులు అలాంటి పెద్ద పెద్ద రోడ్లు. ఆ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు. అదేవిధంగా లేఅవుట్స్లో రోడ్స్ తీసుకుంటే దాదాపు 1500 కిలోమీటర్లు వస్తుంది. వీటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండాలా, ఈ విధంగా పోల్స్ ఉండకూడదంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, టెలిఫోన్ లైన్స్ కానీ, ఎనీ కేబుల్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్, యూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము. అప్పుడు టెండర్లు పిలిచాము, కొంత వర్క్ అయింది. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్విరామం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన బంగళాలు ఏదైతే ఉన్నాయో మినిస్టర్లకి ఆ యవపట్టంలా మొత్తం ముళ్ళకంపల్లో ఉన్నాయి. వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు, ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని. దాన్ని యాక్చువల్గా 1 మంత్లో తొలగించారు. ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామం చేసింది, 3 ముక్కలు ఆట ఆడింది, అక్కడని ఇక్కడని. ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి 11 సీట్లతో నిమిత్తం చేశారు. వై నాట్ 175 అన్నాడు. ఇలా చేస్తే 175 ఎవరిస్తారు? ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజలు అంత అమాయకులు కాదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ముందు చెప్పడం, అనంతట్టుగానే ఇమ్మీడియట్గా రాగానే 2014-19లో నేను ఇదే పోర్ట్ఫోలియో చేశాను. ఈసారి కూడా నా మీద నమ్మకంతో ఈ పోర్ట్ఫోలియో ఇచ్చారు. అయితే వెంటనే టేకప్ చేయడానికి అనేక లీగల్ హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు క్లోజ్ చేయలే, వాళ్ళకి సెటిల్మెంట్ చేయలే, వాళ్ళు అట్నే ఉండిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన యొక్క డిపాజిట్లు కావచ్చు, ఏదే కావచ్చు అన్నీ అట్నే ఉంచేశారు. అనేక హర్డిల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీలు వేసి, సీఈలతో కమిటీలు వేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటిలన్నిటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో డిస్కస్ చేసి, మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి, అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి. రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు బాకీ ఉంటే వాటిని కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి, టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ దాదాపు 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈరోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి, అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా? తెల్లవారితో ఎవరు అరెస్ట్ అవ్వాలో తెలీదు. తెల్లవారి 4 గంటలకి 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో, ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలా.
ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి. గత ప్రభుత్వంలో ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఇండస్ట్రీ అతను అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారో తెలీదు. అందువల్ల ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొనిపోయినాయి. అయితే ఈరోజు దాదాపు ఈ వచ్చిన 7 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్లకి యాక్చువల్గా ఈరోజు మనకి ఇండస్ట్రీస్కి ఇక్కడ యాక్సెప్ట్ అయినాయి. ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుమారుడు యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు యువ నాయకుడు యాక్చువల్గా ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దావోస్ పోవటం, అక్కడ అనేక మందితో సంప్రదించి డిస్కస్ చేశారు. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా కూడా అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకుంటే మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ చేయాలా అనేది గత ప్రభుత్వానికి తెలియదు. ఏ ఫండ్స్ ఎక్కడ వాడుతున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నేను మినిస్టర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి 5,350 కోట్లు తెస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ 30% ఇవ్వకుండా అది మురిగిపోయింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇచ్చి 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోమన్నారు. 15th ఫైనాన్స్ దానికి మ్యాచింగ్ ఉండదు, పర్ హెడ్ లెక్కన ఇస్తారు. అది 2 సంవత్సరాలు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి లెక్క చెప్తే ఇస్తారు, ఇచ్చిన దానికి లెక్కలు చెప్పలా. అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి 2,800 కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 240 ఇచ్చారు. మనం 150 పెట్టాలా, వీళ్ళు 150 పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజున్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు గారికి అపార అనుభవం ఉంది. ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా 1 by 1 తీసుకొస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఇక్కడ రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.